హలో! ఎలా ఉన్నారు మీరందరూ? ఈ సమ్మర్‌కి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తెచ్చిచ్చిన ఈ మ్యాంగోస్‌ని మేము న్యాచురల్ పద్ధతిలో ఏ కెమికల్ వాడకుండా ఎలా మగ్గబెడతానో చూపిస్తాను వచ్చేయండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టుగా ఒక న్యూస్ పేపర్ తీసుకోండి. అందులో ఈ మ్యాంగో పెట్టి 4 సైడ్స్ చక్కగా ఫోల్డ్ చేసేసి చాలా టైట్‌గా ప్యాక్ చేయాలనమాట. దీనిలాగే మీ దగ్గర ఎన్ని మ్యాంగోస్ ఉంటే అన్ని మ్యాంగోస్‌ని ప్యాక్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నా దగ్గరున్న మ్యాంగోస్‌ని ప్యాక్ చేశాను. ఇవన్నీ సరిపడేంత ప్లాస్టిక్ కవర్ తీసుకుంటున్నాను. ఈ ప్లాస్టిక్ కవర్‌లో 1 బై 1 వేసేసుకోండి. పేపర్ ఓపెన్ అవ్వకుండా మాత్రం చూసుకోండి. ఇలా మనం ఎందుకు మ్యాంగోస్‌ని టైట్‌గా ప్యాక్ చేశామంటే, మ్యాంగోస్ ఎప్పుడైతే బాగా ముదిరిపోయి ఇంకా మగ్గే స్టేజ్‌కొస్తాయో, అప్పుడవి ఇథిలీన్ అనే ప్లాంట్ హార్మోన్‌ని రిలీజ్ చేస్తాయి. అదేనండి మన లాంగ్వేజ్‌లో ఇథిలీన్ గ్యాస్‌ని రిలీజ్ చేస్తాయి. ఆ గ్యాస్ ఏం చేస్తదంటే, ఆ ఫ్రూట్ లోపల మంచి కలర్ ఇస్తది. మంచి స్వీట్‌నెస్ ఇస్తది. ఫ్రూట్ మంచి జ్యూసీగా తయారు చేస్తదనమాట. ఇది న్యాచురల్‌గా ప్రొడ్యూస్ అవ్వడం కోసమే మనం ఇలా టైట్‌గా ప్యాక్ చేసాం. ఇలా టైట్‌గా ప్యాక్ చేసిన దాన్ని ఖచ్చితంగా 2-3 రోజుల తర్వాత మీరు పేపర్ చేంజ్ చేయాలి. లేదనుకోండి లోపల మాయిశ్చర్ అంటే తడి ఏర్పడిపోయి ఆ ఫ్రూట్స్ అన్నిటిని స్పాయిల్ చేసేస్తది. కాబట్టి ఖచ్చితంగా 2, 3 రోజులకి పేపర్ మారుస్తూ ఉండండి. ఇప్పుడు ఈ కవర్‌కి హోల్ పెట్టి వేడిగా ఉన్న ప్రదేశంలో పెట్టండి. ఏసీలో మాత్రం పెట్టొద్దు. పెడితే మగ్గవు. మ్యాంగోస్ చక్కగా మగ్గాలంటే కాయని బట్టి 5 డేస్ నుంచి 7 డేస్ వరకు టైం పట్టొచ్చు. ఈ మ్యాంగో చూడండి. ఇది ముదిరిన మామిడికాయ. అంటే తొడిమ లోపలికుంది. ఇలా లోపలికున్న మ్యాంగో తెచ్చుకున్నాము అంటే అది త్వరగా మగ్గిపోతుంది. సమ్మర్ సీజన్‌లో వేడి చేయకుండా మ్యాంగోస్‌ని ఎలా తినాలో ఇప్పుడు చెప్తాను. ఈ మ్యాంగోస్‌ని నేను హాఫ్ ఎన్ అవర్ నుంచి వాటర్‌లోనే ఉంచేశాను. ఎందుకు హాఫ్ ఎన్ అవర్ వాటర్‌లో ఉంచానంటే మ్యాంగోస్‌కి న్యాచురల్‌గానే వేడి చేసే గుణం ఉంటదనమాట. దీన్ని అవాయిడ్ చేయడం కోసం నేను హాఫ్ ఎన్ అవర్ ఏశాను. చాలామందికి మ్యాంగోస్ తినంగానే పింపుల్స్ వచ్చేస్తాయి. కొంతమందికేమో మౌత్‌లో అల్సర్స్ వచ్చేస్తాయి. కొంతమందికి హెవీ ఫీలింగ్ ఉంటది. బ్లోటింగ్ సమస్య ఉంటది. దాంతో తినాలన్న ఆశ కూడా చచ్చిపోతదనమాట. బట్ డోంట్ వర్రీ. ఇలా 30 మినిట్స్ కానీ వాటర్‌లో వేసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు ఓవర్‌కమ్ చేసి హ్యాపీగా మ్యాంగో తినేయొచ్చు. హెల్తీ వేలో మ్యాంగో ఎలా తినాలో మన ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా తెలియాలి అంటే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. నేనైతే రామగుండంలో దొరికే దర్శి అనే వెరైటీని ట్రై చేస్తున్నాను. చూడండి దీని లోపల కలర్ అయితే అస్సలు చెప్పలేనంత బావుందనమాట. ఇంక దాన్ని కట్ చేసుకొని తింటే డౌట్ వచ్చేసింది. షుగర్ సిరప్‌లో ఏమన్నా నానబెట్టారా అని. అంత స్వీట్ ఉంది. మరి ఇలాంటి వెరైటీస్ మనకు దొరుకుతున్నప్పుడు హెల్తీగా బాడీకి హీట్ చేయకుండా ఎందుకు తినకూడదు? మరి లేట్ ఎందుకు? హ్యాపీగా, హెల్తీగా తినేయండి. ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు.